అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిప్పిలిలో తాగునీటి బోరు. మదనపల్లి వారపు సంతలో చలివేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఉచిత కుట్ర శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన డిఎల్పిఓ అమర్నాథ్ రెడ్డి. నిమ్మనపల్లి మండల పరిషత్ కార్యాలయంలో 140 మందికి మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రం నిర్వహణ. యాక్రిన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ క్యాంపును ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా ప్రారంభం. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన స్థానిక ప్రజలు. డీటెయిల్స్ చూస్తే మదనపల్లి గ్రామీణ మండలం సిప్పిలి పంచాయతీలో గ్రామ పంచాయతీ నిధులతో ఏర్పాటు చేసిన తాగునీటి పంప్ సెట్ ను మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా ప్రారంభించారు. తెలుగుదేశం నాయకులు చంద్రాయుడు, జేసీబీ వేణు సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పంపు సెట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మౌలిక వస్తుల కల్పనకు ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని అన్నారు. నియోజకవర్గంలో 15 కోట్లతో రోడ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, త్వరలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల పనులు పూర్తి చేసేందుకు 10 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరుగుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో చిప్పిలి గురునాథ్, జీవి నాయుడు, ఈశ్వర్ నాయుడు, నాదెండ్ల శివప్రసాద్, సహదేవ నాయుడు, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సొంత డబ్బులతో కోరేయడం జరిగింది. అదే కాకుండా మోటారు, పవర్ సప్లై అంతా మేము ప్రభుత్వం నుంచి ఇచ్చాము. మా నాయకుల ఆదర్శం ఈ విధంగా ఉంది. ఎవరైతే మా నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, అదేవిధంగా ప్రజా సమస్యలపైన నిరంతరం పనిచేస్తున్న నాయకులు, మా వాళ్ళందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాడైనా. మా గురువు వీళ్ళందరూ చాలా బాధ్యత తీసుకుంటారు. వేణు వచ్చి బోర్ వేయించారు, మళ్ళీ వీళ్ళంతా మోటరు, వీళ్ళంతా కరెంటు అంతా మనం ప్రభుత్వం నుంచి ఇచ్చినాం. సో దీనికి ఎట్టి పరిస్థితులు మేము ఎవరైతే బాధ్యతగా ప్రజలపైన ఉన్నారో వీళ్ళంతా ఇప్పుడు చూడండి, నిరంతరము నాకు ఈ పంచాయతీ వాళ్ళు ఎప్పుడు కూడా కానీ ఏ సమస్య ఉందో నాకు తెలుస్తాను. నేను కూడా దాని పరిష్కార మార్గంలో పెట్టాను. ఇటువంటి మా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళకి నేను అభినందిస్తున్నా. తప్పకుండా మనం ఇంకా ఏం వల్ల ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం చేనేత రాష్ట్ర అధ్యక్షులు ఒరుసు వీర భాస్కర్ బీసీ కార్పొరేషన్లతో బీసీలకు సబ్సిడీ లోన్లు అప్లై చేసుకోమని చెప్పి ఇంతవరకు సెలక్షన్లు కాలేదు అని నియోజకవర్గాలు మండల వారీగా చూస్తున్నామని చెప్పుకొస్తున్నారు. ఒక్కరికి కూడా లోన్లు మంజూరు చేయకుండా ఆలస్యం చేస్తున్నటువంటి బీసీ కార్పొరేషన్ ముట్టడించేందుకు 19/5/2025 సోమవారం కడప బీసీ కార్పొరేషన్ ముట్టడి చేయాలని బీసీ సంక్షేమ సంఘం నిర్ణయించింది. కావున బీసీ లోన్లు, సబ్సిడీ లోన్లు అప్లై చేసుకున్న వారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరడమైంది. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం చేనేత రాష్ట్ర అధ్యక్షులు ఓర్సు వీర భాస్కర్ ప్రకటన ద్వారా కోరారు. 20,000 రూపాయలు సిఎంఆర్ఎఫ్ చెక్ ద్వారా వీళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. వీళ్ళకి ఇచ్చిన బిల్లుల ప్రకారం ఆ రోజు ఇప్పుడు ఏదైతే వీళ్ళ ఆరోగ్య రీత్యా వీళ్ళ వైద్యం కోసం ఖర్చు పెట్టుకున్నారు, ఈ డబ్బులు వీళ్ళకి వచ్చేది కాదు. కాకపోతే వీళ్ళు నా దగ్గర బిల్లులు తెచ్చి ఇచ్చిన తర్వాత తప్పకుండా ఇది సిఎంఆర్ఎఫ్లో వీళ్ళకి చెక్కు తీసుకొని ఈరోజు వీళ్ళు ఇంటికి చేర్చడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు నాకు ఇచ్చి నా ఇంటికి చేర్చారు బిల్లులు. ఈరోజు వచ్చి ఊరికి దిగువపల్లి కోళ్ళబైలు పంచాయతీ వీళ్ళ ఇంట్లో తెచ్చి వీళ్ళకి చెక్ ఇస్తున్నాము. ఇంకా ఏవైనా సందర్భం ఉన్నా మదనపల్లి మున్సిపల్ ఉర్దూ పాఠశాలలో యాత్రిన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత హెల్త్ క్యాంపును ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ హెల్త్ క్యాంప్ నందు 72 వ్యాధులకు బ్లడ్ టెస్ట్ తో పాటు ఇతర టెస్టులు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందని ఆక్సిజన్ సంస్థ నిర్వాహకులు రాజు మైకేల్ తెలిపారు. దిగువపల్లిలో ముఖ్యమంత్రి సహాయ దీక్షకును లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్, అగర్వాల్ గ్రూప్ సంస్థల సిబ్బంది, క్రిస్టియన్ పాస్టర్లు అసోసియేషన్ జాన్ బాబు, నాదెండ్ల శివప్రసాద్, సహదేవ నాయుడు పాల్గొన్నారు. చిన్ననాటి మిత్రుడు ఈరోజు ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్లో అగర్వాల్ ఐ హాస్పిటల్లో కూడా ఫ్రీ క్యాంప్ కలిసి కోఆర్డినేట్ చేశారు. ఇది ఏదైతే క్యాంప్ ఉందో ఇది టోటలీ సర్వీస్ ఓరియంటెడ్. దాదాపు ఇక్కడ ఈరోజు 85 నుంచి 90 మంది ఇప్పటివరకు వచ్చి చూసుకొని వెళ్ళారు. ఇది మధ్యాహ్నం వరకు క్యాంప్ ఇలానే ఉంటుంది. తప్పకుండా ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా రేపు కూడా ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ అవకాశానికి సద్వినియోగం చేసుకోవాలి. హాస్పిటల్పై బ్లడ్ టెస్ట్ చేయాలంటే 2,000 రూపాయలు లేదు బ్లడ్ టెస్ట్ కాదు. జ్వరం వస్తే
బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు ఇవన్నీ చేసే లోపల అవి 3000 చేరిపోతుంది. ఇవన్నీ కాకుండా మీ ఇళ్ళ దగ్గరే, మీ ఏరియా మధ్యలోనే, దక్లీపేట మధ్యలో ఉన్న ఉర్దూ హై స్కూల్లో ఈ క్యాంప్ పెట్టడం మా మిత్రులు చాలా సంతోషకరం. నేను ఆయన కంగ్రాచులేట్ చేస్తున్నాను. సేవాభావానికి మనిషి ఎక్కడైనా కూడా కానీ తన వంతు సేవ చేయొచ్చు అని చెప్పి నిరూపిస్తూ రేపు కూడా ఈ క్యాంప్ ఉంది. చుట్టుపక్కల దక్లీపేట ఏదైతే ఇట్లా మన మేదర్ వీధి, మున్సిపల్ నిధులతో ఏర్పాటు చేసిన చలి వేంద్రమును ఎమ్మెల్యే షాజహాన్ బాషా శనివారం ప్రారంభించారు. స్థానిక సంత గేట్ వద్ద ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని డ్వాక్రా మహిళలతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలో మున్సిపాలిటీ నిధులతో 4 చోట్ల చలివేంద్రాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వేసవిలో రైతులకు, విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, మెప్మా అధికారి మధుసూదన్ రెడ్డి, ఆర్పీలు జ్యోతి, పుష్పారాణి, జాఫర్ నిసా, పెద్ద సంఖ్యలో డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. మనము ఇక్కడ సంత గేట్లో ఒక చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. ఇది ప్రజలకు అంకితం చేస్తున్నాం. ఎందుకంటే ఈ చలివేంద్రంలో చుట్టుపక్కల సంతలో ఈ పక్కన నడిచే మనుషులందరికీ ఏదైనా నీళ్ళ కోసం ఎండాకాలంలో, వేసవి కాలంలో నీళ్ళు అవసరం పడితే ఇక్కడే చల్ల నీళ్ళు ఉంటాయి. 1 నిమిషం ఇక్కడ కూర్చొని వాళ్ళు నీళ్ళు తాగొచ్చు. ఆ విధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా పెట్టడం జరిగింది. ప్రత్యేక ధన్యవాదాలు. చాలా బాగా చేశారు. మా మహిళా అక్క చెల్లెళ్ళందరూ తెల్లారి నుంచి ఉన్నారు. కాకపోతే ఆ ఇంటి దగ్గర మనుషులు వచ్చేస్తారు, వదలరు, లేట్ అయిపోతుంది. అందుకోసం ఏం చేయాలో నాకే అర్థం కాకుండా లేట్గా వచ్చినాయి. క్షమించాలని కోరుతున్నాను. కాకపోతే అదేవిధంగా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ చలివేంద్రం మదనపల్లి టౌన్లో ఒక 4 స్పాట్లు పెట్టాలని కమిషనర్ గారు సూచనలు ఇవ్వడం జరిగింది. ఒకటి ఎన్టీఆర్ సర్కిల్లో, రెండోది వచ్చింది మన అంబేద్కర్ సర్కిల్ ఉండేది అక్కడ ఒకటి, మూడోది వచ్చి చిత్తూరుకు వస్తాయి. ఈ విధంగా చేస్తే మనకు ప్రజలకు ఈ ఎండాకాలం నడుస్తూ ఉంటే వాళ్ళకి ఇక్కడ మంచినీరు అవసరం పడితే అక్కడ వాళ్ళకు మనం తక్షణం ఒక స్పాట్ అరేంజ్ చేసి చల్ల నీళ్ళు ఇస్తే వాళ్ళు ఎంతో ఆనందపడతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక బాటిల్ నీళ్ళు కొనాలంటే 20 రూపాయలు. దానికి ప్రతి పరిస్థితుల్లో ప్రజలకు మనం పూర్తి స్థాయిగా ప్రతి చిన్న సమస్య కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వడానికి ఈ క్రమంగా మనం పనిచేయాలని కోరుకుంటున్నాం. మదనపల్లి ప్రశాంత్ నగర్ నందు స్థాపించిన బెటర్ లైఫ్ ఆయుర్వేద హాస్పిటల్ అండ్ పంచకర్మ సెంటర్ మరియు ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని స్థానిక విజయ భారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరంలో దీర్ఘకాలిక జబ్బులైన కీళ్ల నొప్పులు, సయాటికా, డిస్క్ ప్రోలాప్స్, జీర్ణకోశ సమస్యలు, చర్మ రోగాలు, ఆస్తమా, అల్సర్, స్త్రీల సమస్యలు తదితర వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను పంపిణీ చేశారు. సుమారు 150 పైగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ సిద్ధారెడ్డి, మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ భాను ప్రకాష్, స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజేష్, ఎంపీఏ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అజమతుల్లా, స్టేట్ సెక్రటరీ డాక్టర్ అశోక్ వర్ధన్, ఆర్గనైజేషన్ సెక్రటరీ డాక్టర్ నారాయణ, డాక్టర్ రవి, బెటర్ లైఫ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ స్థాపకులు డాక్టర్ దివ్య, డాక్టర్ దీప్తి, డాక్టర్ సుందరవదన, డాక్టర్ దిశిక శర్మ, డాక్టర్ రూపేష్, గాయత్రి, ఆయుర్వేద హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ ఇందు ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కారకులైన విజయభారతి స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తలపెట్టిన మహిళలు షావుకారు వంతులుగా చేయడం లక్ష్యంగా ఓసీ, బీసీ, మైనార్టీ కులాలకు చెందిన మహిళలకు ఉచిత కుట్టు మిషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నిమ్మనపల్లె ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంను పరిశీలించిన డిఎల్పీఓ అమర్నాథ్ రెడ్డి, ఎంపీడీఓ పరమేశ్వర్ రెడ్డిలు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా డిఎల్పీఓ అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మండల పరిధిలో నుండి ఓసీ, బీసీ, మైనారిటీ కులాలకు చెందిన మహిళలు 140 మంది ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్నారని, వీరికి ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ కుట్టు మిషన్ ద్వారా
మహిళలు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వారన్నారు. అనంతరం మహిళలకు శిక్షణ ఇస్తున్న సావిత్రమ్మకు శిక్షణ పొందుతున్న మహిళలకు అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఉచిత కుట్టు శిక్షణ పొందిన 144 మంది మహిళలకు సర్టిఫికేట్, కుట్టు మిషన్లు మంజూరు చేస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ గీతావాణి, రజియాబి, శిక్షణ పొందుతున్న మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఏ వృత్తైనా రాణించాలి. ఎంతైనా ఇంట్లో ఉంది. మాది కడప. ఈసారి మేము అంతా కడపలో పిలుస్తుంటాము. కడపలో డిమాండ్ ఎవరైనా తమ్ముళ్ళలో పెద్ద డిమాండ్. జాకెట్ ఎంత వస్తుంది, పెళ్ళిళ్ళప్పుడు ఉంటారంటే 3000, 4000 రకాలు వస్తాయి. అంటే బాగా నేర్చుకోగలిగితే పెద్ద డిమాండ్ ఉంది. ఇంట్లో బతికే చాలా ఉన్నారు. ఇది అసలు ఇన్కమ్ అనుకోండి. ఇంట్లో మగవాళ్ళు వేరే పని చేసుకుంటే ఆడవాళ్ళు ఇంట్లో పని చేసుకుని ఈ పని కూడా చేసుకోవడం వల్ల అసలు ఇన్కమ్ వస్తుంది. మంచిదే. ఏదో పని చేయడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబం పేదరికం నుంచి బయటపడవచ్చు. మన ఉద్దేశం, గవర్నమెంట్ ఉద్దేశం కూడా లేదమ్మా. అందరికీ ఉద్యోగాలు వస్తాయి. అందరికీ ఉద్యోగాలు రావు. అవసరం లేదు. కష్టపడేది మనలో ఉంటాయి కదా, కొంచెం మంచి స్కిల్ బాగుంటాయి కదా, మనతో పాటు కన్నా లైన్ పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. కాబట్టి మనమైతే బాగా నేర్చుకోవాలి, ఇంకా కూడా నేర్చుకోవాలి. ముందే కాకుండా మదనపల్లి సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లోని కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ విభాగం ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంజనీరింగ్ IEI స్టూడెంట్ చాప్టర్ తో కలిసి స్మార్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రియల్ వరల్డ్ ఛాలెంజెస్ విత్ కోడ్ అనే అంశంపై కళాశాల ప్రాంగణంలో ఒకరోజు వర్క్ షాప్ ను నిర్వహించారు. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ కోనాదం సుమలత రిసోర్స్ పర్సన్ గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి సమర్థవంతమైన కోడింగ్ వ్యూహాలను విద్యార్థులకు వివరించారు. స్మార్ట్ కోడింగ్ టెక్నిక్లు, అల్గోరిథమిక్ థింకింగ్ మరియు డైనమిక్ ఇండస్ట్రీ ఎన్విరాన్మెంట్లలో లాజికల్ సమస్య పరిష్కారం యొక్క ప్రాముఖ్యతపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు తెలిపారు. హ్యాండ్స్ ఆన్ మరియు ఇంటరాక్టివ్ సెషన్ ను ఈ కార్యక్రమంలో నిర్వహించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ప్రపంచంలో సాంకేతికత జీవితంలోని ప్రతి అంశాన్ని విస్తరించి ఉన్న చోట సమర్థవంతమైన కోడ్తో సంక్లిష్ట సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం ఆధునిక ఇంజనీర్లకు కీలకమని, నైపుణ్యాలను విద్యార్థులు పెంపొందించుకోవాలని ఆమె అన్నారు. కంప్యూటేషన్ థింకింగ్ ను అభివృద్ధి చేయడం మరియు ఆటోమేషన్, ఆప్టిమైజేషన్ మరియు సిస్టమ్స్ డిజైన్ వంటి రంగాలకు ప్రోగ్రామింగ్ భావనలు వర్తింపజేయడంపై దృష్టి పెట్టాలని అన్నారు. అవసరాల విశ్లేషణ మరియు అల్గోరిథం డిజైన్ నుండి ఆప్టిమల్ కోడ్ రాయడం మరియు పరీక్ష వరకు సమస్యను చేరుకోవడంలో వివిధ దశలను ఆమె పరిశీలించారు. నిజ జీవిత కేస్ స్టడీస్ మరియు కోడింగ్ ఉదాహరణలను ఉపయోగించి ప్రోగ్రామ్ సామర్థ్యాన్ని ఎలా గణనీయంగా మెరుగుపరుస్తాయో ఆమె ప్రదర్శించారు. వర్క్ షాప్ ఇంటరాక్టివ్ ప్రశ్నోత్తరాల సెషన్ తో ముగిసింది. దీనిలో డాక్టర్ సుమలత విద్యార్థుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ నిత్య, కోఆర్డినేటర్ ఈ గాయత్రి తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.